Good morning all. Today I am discussing about public enterprises. This is another type of business organization, that is public enterprises. Already we are discussing about sole trader and partnership and joint stock company. These three are completed already. Now I am going to discuss about public enterprises. So public enterprises, in the name itself there is a public, the word public is used. Enterprise means it is nothing but an entity, that is nothing but an organization. So public enterprises occupy an important position in the Indian economy. So the public enterprises are playing major role, and they are playing major role in the Indian economy. Today, public enterprises provide the substance and heart of the economy. సో ఇవాళ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేవి మనకి ఒక విధంగా చెప్పాలంటే మన ఎకానమీకి, ఇండియన్ ఎకానమీకి ఆయుపొట్టు లాంటివి, అంటే గుండె లాంటివి అనమాట. సో ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఓవర్ 10,000 crores ఈజ్ ఇన్ హెవీ అండ్ బేసిక్ ఇండస్ట్రీ. సో దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు వీటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది జరిగింది ఆన్ ద బేసిక్ అండ్ హెవీ ఇండస్ట్రీస్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ పవర్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్. ఏవేవి? ఒకటి పవరు, తర్వాత ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, కమ్యూనికేషన్స్ కోసం కానివ్వండి, ఇలా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో దగ్గరగా 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అనేవి ఉన్నాయి. సో ద కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ఇండియన్ డేట్స్ బ్యాక్ టు ద ఎరా ఆఫ్ ప్రీ ఇండిపెండెన్స్. సో ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఎప్పటి నుంచి ఉందనంటే ప్రీ ఇండిపెండెన్స్, అంటే మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే ఈ కాన్సెప్ట్ అనేది ఉంది. ఓకేనా? సో అంటే ఇది కొత్తగా మనం తీసుకొచ్చింది ఏం కాదు అనేది, అంటే ఇండియాలో అది ఎప్పటి నుంచో ఉంది. బట్ అది మనం ఇండియన్ గవర్నమెంట్ ఫామ్ అయినాకే కాదు, ఇండియన్ గవర్నమెంట్ అంటే ఫామ్ అవ్వకముందు, అంటే భారతదేశం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు కూడా ఈ కాన్సెప్ట్ అనేది ఉంది అని చెబుతున్నాడు. తర్వాత జెనిసిస్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. సో జెనిసిస్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో ఏం చెప్తున్నాడంటే, ఇన్ కాన్సిక్వెన్స్ టు డిక్లరేషన్ ఆఫ్ ఇట్స్ గోల్ యాజ్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ ఇన్ 1954. సో మెయిన్గా ఇది ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఎప్పటి నుంచి వచ్చిందనంటే సోషలిస్టిక్ ప్యాటర్న్, అంటే ఈ అంతకుముందు పెట్టుబడిదారీ వ్యవస్థ ఉండేది. సో అంటే మా పెట్టుబడిదారీ వ్యవస్థ ఉండేది, అదేవిధంగా ఇది కమ్యూనిజం, దాంట్లో నుంచి వచ్చింది సోషలిస్టిక్ ప్యాటర్న్. సో సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అనేది మనం దానికోసరంగా ఈ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేవి 1954లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రియలైజ్డ్ దట్ ఇట్ ఈస్ త్రూ ప్రోగ్రెసివ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఓన్లీ. సో గవర్నమెంట్ అనేది, ఇండియన్ గవర్నమెంట్ రియలైజ్ అయింది ఏమని, దట్ ఇట్ ఈస్ త్రూ ప్రోగ్రెసివ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, అంటే మనం దేశం అభివృద్ధి చెందాలి సాధ్యపడుతుంది ఎక్కువ శాతం. ద ఫాలోయింగ్ ఎయిమ్స్ ఆఫ్ 4 of our 5 years plans కెన్ బి ఫుల్ఫిల్డ్. అంటే అప్పట్లో మనకి పంచవర్ష ప్రణాళికలను ఉండేవి, అంటే ప్రతి 5 yearsకి గవర్నమెంట్ ఒక ప్లాన్ అనేది పెట్టుకున్నట్టు మనం ఈ రాబోయే 5 సంవత్సరాల్లో మన దేశం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ అంశాల మీద మనం దృష్టి పెట్టాలి అనే దాని మీద మనకు ఒక పంచవర్ష ప్రణాళికలు అని చెప్పి దాన్ని 5 years ప్లాన్ అనేవాళ్ళు. సో అది ఆల్మోస్ట్ ఆల్ మనకి దగ్గరగా నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచే ఉన్నాయి, అంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి ఉన్నప్పటి నుంచే ఇవి ఉన్నాయి. అప్పట్లో అలీనోద్యమం అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు ఆయన. సో దాని తర్వాత నెమ్మదిగా ఈ పంచవర్ష ప్రణాళికలు, ప్లానింగ్ కమిషన్ అని ఉందండి, ప్రణాళికా సంఘం. సో ఆ ప్లానింగ్ కమిషను ఈ 5 years ప్లాన్స్ అనేవి రెడీ చేస్తూ ఉండేది. సో గవర్నమెంట్ దానికి అనుగుణంగా ఫండింగ్స్ అనేది ఇవ్వడం జరిగేది. అంటే ఆ ప్లానింగ్ కమిషన్ అంటే ఏం లేదు, సో అంటే విద్యకి ఎంత కేటాయించాలి, ఆరోగ్యానికి ఎంత కేటాయించాలి, తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ అంటే మనం ఈ రోడ్స్ అవి R&Bకి ఎంత కేటాయించాలి, ఇట్లా అన్నిటికీ. సో పవర్ సెక్టార్ కోసం ఎంత కేటాయించాలి, తర్వాత అగ్రికల్చర్ కోసం ఎంత కేటాయించాలి, తర్వాత ఇండస్ట్రీస్ కోసం ఎంత కేటాయించాలి. సో ఇలా అంటే అన్ని రకాల సిస్టమ్స్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం డెవలప్ చేయడానికి వేటేటికి ఎంత ఫండింగ్ ఇవ్వాలి ఏంటి అనేది మొత్తం కూడా
ఆ 5 ఇయర్స్ ప్లాన్లో మనకు ఉండేది, దాన్ని మనం పంచవర్ష ప్రణాళిక అంటాం. సో ఆ 5 దాంట్లో ఉన్నటువంటి ఎయిమ్స్ని ఈ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేవి ఫుల్ఫిల్ చేస్తున్నాయని చెబుతున్నాడు. ఏంటవి? ఒకటి హయ్యర్ ప్రొడక్షన్, అంటే ఉత్పత్తిని పెంచడం ఎక్కువ స్థాయికి. తర్వాత గ్రేటర్ ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ని ఇంప్రూవ్ చేయటం. తర్వాత ఎకనామిక్ ఈక్వాలిటీ, అంటే అందరూ ఉన్నవాడు లేనివాడు అనేది లేకుండా అందరినీ ఒకే రకంగా చూడటానికి, అంటే అందరినీ ఒకే స్థాయికి తీసుకురావడానికి, అంటే పేదరికాన్ని పోగొట్టి అందరినీ సమాన స్థాయిలో అందరూ ఒకే స్థాయిలో ఉండేట్టుగా చూడటానికి, ఉన్నవాడు లేనివాడు అనే తేడా లేకుండా. అదేవిధంగా డిస్పర్సల్ ఆఫ్ ఎకనామిక్ పవర్, అదేవిధంగా ఎకనామిక్ పవర్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, అంటే అన్ని వైపులకి దాన్ని స్ప్రెడ్ చేయడం కోసం. సో ఈ విధంగా ఈ 4 ఏవైతే ఎయిమ్స్ ఉన్నాయో మనకి ఈ ప్లానింగ్ సంబంధించి 5 ఇయర్స్ ప్లాన్కి సంబంధించి ఈ 4 ఆబ్జెక్టివ్స్ని కూడా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేవి మనకు ఫుల్ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత ద గవర్నమెంట్ ఫౌండ్ ఇట్ నెసరీ టు రివైజ్ ఇట్స్ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ 1956 టు గివ్ ఇట్ ఏ సోషలిస్టిక్ బెంట్. సో ఇండియన్ గవర్నమెంట్ 1956లో, అంటే మనం అప్పటికి ఇండిపెండెన్స్ వచ్చేసి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి 1956, అంటే దాదాపుగా 10 ఏళ్ల తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళు ఒక విషయాన్ని ఫైండ్ అవుట్ చేశారు. ఏంటంటే ఇట్ నెసరీ టు రివైజ్ ఇట్స్ ఇండస్ట్రియల్ పాలసీ, అంటే అప్పటి వరకు ఉన్నటువంటి మన పారిశ్రామిక విధానాన్ని, ఇండస్ట్రియల్ పాలసీని చేంజ్ చేయాలని ఒక ఆలోచనకు వచ్చారు, రివైజ్ చేయడం అనేది జరిగింది. ఆ రివిజన్లో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ అప్పట్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందంటే సోషలిస్టిక్ బెంట్, అంటే సామాజిక స్పృహ అనేది ఉండాలి అని, మంచి జరిగే విధంగా మనం ఈ ఇండస్ట్రియల్ పాలసీని డిజైన్ చేయాలనే ఉద్దేశంతో రివైజ్ చేయడం అనేది జరిగింది ఇండియన్ ఇండస్ట్రియల్ పాలసీని. తర్వాత దానికి సంబంధించి నీడ్ ఫర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, దాని నుంచి ఇట్లా ఈ ఆలోచన నుంచి వచ్చినాయే ఈ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనమాట. అందుకే చెప్తున్నాడు. సో నీడ్ ఫర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏంటి, నీడ్ ఏంటి? సో ద ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956 స్టేట్స్ దట్ నీడ్ ఫర్ ప్రమోటింగ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ యాజ్ ఫాలోస్, అంటే మనం ఖచ్చితంగా ఈ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనే వాటిని మనం ప్రమోట్ చేయాల్సిందే అని ఒక డెసిషన్కి రావడం జరిగింది అకార్డింగ్ టు ఇండియన్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956. దాని ప్రకారంగా కింది పాయింట్లు మనం ఏదైతే మనం ఎందుకు అనేది మనకి రీజన్స్ చెప్తా ఉన్నాడు. దాంట్లో మొట్టమొదటి పాయింట్ ఏం చెప్తున్నాడంటే టు యాక్సిలరేట్ ద రేట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ బై ప్లానెడ్ డెవలప్మెంట్. సో మనం ఎకనామిక్ గ్రోత్ అనేది ఉండాలంటే ఆర్థికంగా అభివృద్ధి అనేది చెందాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందడం అనేది ఆ రేట్ అనేది మనం గ్రోత్ అంటే పెంచుతూ పోవాలి. టు యాక్సిలరేట్ ద రేట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ బై ప్లానెడ్ డెవలప్మెంట్, అంటే మనం ఒక ప్లానెడ్ డెవలప్మెంట్ అనేది ఉంటేనే మనం అనుకున్నటువంటి స్థాయిలో ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది ఉంటుంది. సో దాన్ని యాక్సిలరేట్ చేయడానికి ఈ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేది ఉపయోగపడుతున్నాయి. అది ఒక రీజను. తర్వాత రెండవ రీజన్ ఏంటంటే టు స్పీడప్ ఇండస్ట్రియలైజేషన్, అంటే పారిశ్రామికీకరణ అంటాం తెలుగులో. సో ఆ పారిశ్రామికీకరణని మనం స్పీడప్ చేయడానికి, అదేవిధంగా పర్టికులర్లీ డెవలప్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, అదేవిధంగా పెద్ద వ్యాపార సంస్థలని, పెద్ద ఇండస్ట్రీస్ని, బిగ్ ఇండస్ట్రీస్ని మనం డెవలప్ చేయాలి, హెవీ ఇండస్ట్రీస్ని. అండ్ టు ఎక్స్పాండ్ పబ్లిక్ సెక్టర్ అండ్ టు బిల్డ్ అప్ ఏ లార్జ్ అండ్ గ్రోయింగ్ కోఆపరేటివ్ సెక్టర్. సో దాంతోపాటుగా పబ్లిక్ సెక్టర్ అనే దాన్ని ఇంప్రూవ్ చేయడం, అదేవిధంగా అండ్ టు బిల్డప్ ఏ లార్జ్ అండ్ గ్రోయింగ్ కోఆపరేటివ్ సెక్టర్. దాంతోపాటుగా కోఆపరేటివ్ సెక్టర్ అనే దాన్ని మనం ఎక్కువ స్థాయిలో, అంటే మనం ఎక్కడైనా కూడా మనం దాన్ని రెడీగా మనం అవసరమైనప్పుడు మనం అప్పుడు ఏర్పాటు చేయగలిగేటట్టుగా, అదేవిధంగా కోఆపరేటివ్ సెక్టర్ అనే దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం అనే దాన్ని మనం ఇక్కడ మెయిన్ ఇదిగా చెప్తున్నారు. తర్వాత టు ఇంక్రీజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, దాని తర్వాత నెక్స్ట్ది టు ఇంక్రీజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వసతులు, సౌకర్యాలు, ఈ ఏర్పాట్లు ఏవైతే మనకు కావాల్సినవి ఉంటాయో, మనకి మౌలిక అవసరాలు, ఆ అవసరాలకి తీర్చడానికి మనం ఈ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనే వాటిని మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది అని చెప్తా ఉన్నాడు. తర్వాత టు డిస్పర్స్ ద ఇండస్ట్రీస్ ఓవర్ డిఫరెంట్ జియోగ్రాఫికల్ ఏరియాస్ ఫర్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. సో అదేవిధంగా ఈ ఇండస్ట్రీస్ అనేది మనం జియోగ్రాఫికల్ అంటే డిఫరెంట్ ఏరియాస్లో పెట్టడం, అదే ఇప్పుడు చెబుతుంది. సో అన్నీ ఒకే చోట సెంట్రలైజ్ ఉండటం వలన ఏమవుతుందంటే అక్కడ ఒక చోట అభివృద్ధి జరుగుతుంది. సో కాబట్టి ఇండస్ట్రీస్ అనేవి రాష్ట్రం నలుమూలలో ఉండాలి, ఓకేనా. అంటే ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా
అన్ని ప్రాంతాలకి ఇవి మనం ఇండస్ట్రీస్ అనే వాటిని ఇస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు, ఎక్కడ జరగాల్సిన డెవలప్మెంట్ అక్కడ జరుగుతుంది. మొత్తం ఓవరాల్గా అన్ని ఏరియాలు కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ అనేది ఎప్పుడు కూడా ఒకసారి జరగకూడదండి. సో ఇండస్ట్రియలైజేషన్ అనేది ఎప్పుడు కూడా ఆల్ ఓవర్ ద స్టేట్ అండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ స్ప్రెడ్ అవ్వాలి. అందుకని ఒకే చోట తీసుకొచ్చి అన్నీ పెట్టడం వల్ల నీకు పనిచేసేవాడికి ఉపయోగమేమో కానీ దానివల్ల అభివృద్ధి చెందవు అన్ని ప్రాంతాలు. ఎందుకంటే ఎక్కడైతే ఆ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఇండస్ట్రీస్ అనేవి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, డిస్పర్స్ అవ్వాలి. అంటే రాష్ట్రం నలుమూలలా ఉండేట్టుగా చూసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, అక్కడ ప్రాంతం వాళ్ళకి లోకల్గా ఉద్యోగాలు వస్తాయి. దాంతోపాటుగా దాన్ని ఆనుకుని కొన్ని ఇండస్ట్రీస్ దానికి సంబంధించినవి వేరేవి చిన్న చిన్నవి నెమ్మదిగా దాని చుట్టూ చేరటం మొదలు పెడతాయి. సో ఆ విధంగా నెమ్మదిగా అక్కడ డెవలప్మెంట్ అనేది మొదలవుద్ది ఎప్పుడైనా కూడా. సో కాబట్టి ఈ ఇండస్ట్రీస్ అనేది రావడం వల్ల ఉపయోగం ఏంటంటే డెవలప్మెంట్ జరుగుతుంది ఖచ్చితంగా. దానివల్ల జరిగేది ఏరియా ఒకటే డెవలప్ అవడం కాదు, దాంతోపాటుగా అక్కడ బ్రతికే ఎవరైతే ఉన్నారో జీవిస్తున్నారో వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి, వాళ్ళకు కూడా ఇన్కమ్ పెరుగుతుంది. సో వాళ్ళకు కూడా ఒక భయం ఉండదు, మాకు ఇక్కడ దగ్గరలోనే ఉంది, మాకు ఎటువంటి ఇబ్బంది లేదని ఒక సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. సో ఇవన్నీ మనం చెప్తే రావు కదా, కాబట్టి అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో టు డిస్పర్స్ ద ఇండస్ట్రీస్ ఓవర్ డిఫరెంట్ జియోగ్రాఫికల్ ఏరియాస్, డిఫరెంట్ ఏరియాస్కి మనం వాటిని డిస్పర్స్ చేయాలి ఫర్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. అప్పుడే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి. ఓకేనా. ఒకవేళ అలా చేయకపోతే ఆటోమేటిక్గా ప్రాంతాల మధ్య అసమానతలు వస్తాయి, మళ్ళీ అవి ప్రత్యేకంగా మాకు ఇది కావాలని ఒక డిమాండ్ అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద థింగ్. తర్వాత టు ఇంక్రీజ్ ద ఆపర్చునిటీస్ ఆఫ్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్. అదేవిధంగా మనం ఆపర్చునిటీస్ ఏవైతే ఆపర్చునిటీస్ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. దాంతోపాటుగా ఎంప్లాయ్మెంట్ అనేది కూడా గెయిన్ఫుల్గా ఉండాలంటే మనకి లాభదాయకంగా ఉండాలి, మంచి వాళ్ళని తీసుకోవాలనేది ఇక్కడ కాన్సెప్ట్, దాని అర్థం. తర్వాత టు హెల్ప్ ఇన్ రైజింగ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్. అదేవిధంగా స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ అనే దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా పిల్లలు మనం ఇద్దరం కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇది ఒక అవకాశం. సో అది కూడా మనకి ఇక్కడ యాడెడ్ అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. తర్వాత టు రెడ్యూసింగ్ డిస్పారిటీస్ ఇన్ ఇన్కమ్ అండ్ వెల్త్. తర్వాత మనం డిస్పారిటీస్ ఏదైతే ఇన్కమ్ వెల్త్ అంటే ఉన్నవాడిని ఉన్నట్టు చూడటం, లేనివాడు లేనట్టు చూడటం అనే కాన్సెప్ట్ అనేది ఉండకూడదని చెప్పాడు. దానికోసరంగానే బై ప్రివెంటింగ్ ప్రైవేట్ మోనోపలీస్ అండ్ కర్బింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ అండ్ వాస్ట్ ఇండస్ట్రీస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ స్మాల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్. ఏదో కొంతమంది చేతిలోనో ఈ వ్యాపారాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళు ఇదంతా కూడా లీడ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి కొన్నిసార్లు తెలిసి ఉండకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ కొన్ని వాళ్ళు కూడా ఓవర్లుక్ చేయడం జరుగుద్ది. ఓకేనా. కాబట్టి నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో అది దీనికి సంబంధించినంతవరకు. తర్వాత నెక్స్ట్ది అచీవ్మెంట్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాం. దానిలో అచీవ్మెంట్స్లో మొట్టమొదటిది ద అచీవ్మెంట్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఆర్ వాస్ట్ అండ్ వ్యారీడ్. అవి రకరకాలుగా ఉన్నాయని చెబుతున్నాడు. అట్లా మొట్టమొదటిది సెట్టింగ్ అప్ ఏ నెంబర్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇన్ బేసిక్ అండ్ కే ఇండస్ట్రీస్. సో ఈ బేసిక్ అండ్ కే ఇండస్ట్రీస్లో మనం ఈ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనే వాటిని సెటప్ చేయడం అనేది చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ని. సో దానికి ఏం రిస్ట్రిక్షన్ ఉండదు జనరల్గా మెంబర్స్కి కానీ. తర్వాత రెండవది జనరేటింగ్ కన్సిడరబుల్లీ లార్జ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ స్కిల్డ్ అన్స్కిల్డ్ సూపర్వైజరీ అండ్ మేనేజరల్ క్యాడర్స్. తర్వాత మనం చూస్తే నెక్స్ట్ జనరేటింగ్ కన్సిడరబుల్లీ లార్జ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ స్కిల్డ్ అన్స్కిల్డ్ సూపర్వైజరీ అండ్ మేనేజరల్ క్యాడర్స్. సో మనం ఆ పొజిషన్స్లోకి తీసుకునేటప్పుడు అవసరం ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోవాలి. సో పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని తీసుకోవడం అనేది మనకు కూడా మంచిది కాబట్టి సో దానికి సంబంధించిన అదంతా కూడా జనరేటింగ్ అనేది మనం దేనికైనా అది మన దగ్గర రెడీగా ఉండాలి. కాబట్టి జనరేటింగ్ కన్సిడరబుల్లీ లార్జ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ స్కిల్డ్. సో అది ఉంది కదా, సో కాబట్టి అది ఉన్నా కూడా ఇబ్బంది. సో ఆపర్చునిటీస్ ఇన్ స్కిల్డ్. సో జనరేటింగ్ కన్సిడరబుల్లీ లార్జ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ స్కిల్డ్. ఎప్పుడైతే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుందో ఆటోమేటిక్గా నీకు ఈ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి కాబట్టి అప్పుడు దే ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్. సో అన్లైక్డ్ అన్స్కిల్డ్ సూపర్వైజరీ అండ్ మేనేజరల్ క్యాడర్స్. సో అవి జరిగినటువంటిది ఇక్కడ. సో తర్వాత నెక్స్ట్ పాయింట్ క్రియేటింగ్ ఇంటర్నల్ రీసోర్సెస్ అండ్ కాంట్రిబ్యూటింగ్ టువార్డ్స్ నేషనల్ ఎక్స్క్వేకర్ ఫర్ ఫండ్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్. సో ఇక్కడ ఏం చెబుతున్నాడు, క్రియేటింగ్ ఇంటర్నల్ రీసోర్సెస్ అండ్ కంట్రిబ్యూటింగ్ టువార్డ్స్ నేషనల్ ఎక్స్క్యూకర్ ఫర్ ఫండ్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్. సో అవి కూడా ఏమైనా ఉంటే కనుక అవకాశం ఉంటే సో వెల్ఫేర్ ఫండ్స్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. సో క్రియేటింగ్ ఇంటర్నల్ రీసోర్సెస్ అండ్ కాంట్రిబ్యూటింగ్ టువార్డ్స్ నేషనల్ ఎక్స్క్వేకర్. ఓకే, సో అదనమాట ఇక్కడ. సో ఇక్కడ క్రియేటింగ్ అనేది మనం ఏం క్రియేట్ చేయాలి, ఇంటర్నల్ రిసోర్స్ అనేవి మనం డెవలప్ చేయాలి. దాంతోపాటుగా ఇక్కడ మనం
డెవలప్మెంట్లో కూడా మనం పాలు పంచుకోవాలి అనేది ప్రధాన ఉద్దేశం. సో ఇన్ మై ఒపీనియన్. సో తర్వాత 4వది బ్రింగింగ్ అబౌట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ బ్యాక్వర్డ్ రీజియన్స్ త్రూ లొకేషన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ. సో దాని తర్వాత ఏమంటున్నారు, బ్రింగింగ్ అబౌట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ బ్యాక్వర్డ్ రీజియన్స్. సో బ్యాక్వర్డ్ రీజియన్స్లో ఏమి యాక్టివిటీస్ జరిగినాయి, తర్వాత త్రూ లొకేషన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ, వేరే కంట్రీస్లో ఏం జరిగినాయి. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్సో మెన్షన్. తర్వాత ఇప్పుడు అసిస్టింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్. సో దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్. సో అసైనింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్. సో అదనమాట. సో తర్వాత క్రియేటింగ్ వైబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బ్రింగింగ్ అబౌట్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. సో ఇక్కడ చూస్తే మనం కనుక క్రియేటింగ్ వైబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బ్రింగింగ్ అబౌట్ ర్యాపిడ్ ఇండస్ట్రీ, దట్ మీన్స్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ డెవలప్డ్ అరౌండ్ ద పబ్లిక్ సెక్టార్ యాజ్ ఇట్ న్యూక్లియస్. సో ఇందాక చెప్పాను కదా, సో పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఏదైనా కూడా సో వాటికి వ్యాపారం బాగా జరుగుతుంటే దాన్ని నమ్ముకుని మిగతా కంపెనీలు కూడా దాని చుట్టూ రావడం మొదలు పెడతాయి అన్నమాట. సో అదే చెప్తున్నాడు. తర్వాత రిస్ట్రిక్టింగ్ ద గ్రోత్ ఆఫ్ ప్రైవేట్ మోనోపలీస్. సో ప్రైవేట్ మోనోపలీస్ మనం రిస్ట్రిక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో తర్వాత స్టిమ్యులేటింగ్ డైవర్సిఫైడ్ గ్రోత్ ఇన్ పవర్ ప్రైవేట్ సెక్టార్. దీనిలో కూడా ఈ ప్రైవేట్ సెక్టార్లోగా మనకి ఈ డైవర్సిఫైడ్ గ్రోత్ అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ అవుతుంది. సో తర్వాత టేకింగ్ ఓవర్ స్టిక్ ఇండస్ట్రియల్ యూనిట్స్ అండ్ పుట్టింగ్ దెమ్ ఇన్ టేకింగ్ ఓవర్ సిక్ ఇండస్ట్రియల్ యూనిట్స్ సో అండ్ పుట్టింగ్ దెమ్ ఇంటూ మోస్ట్ ఆఫ్ ద వాల్యూస్ ఇన్ ఆర్డర్. సో అది ఇక్కడ మనకి చెప్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే టేకింగ్ ఓవర్ సిక్ ఇండస్ట్రియల్ యూనిట్స్. సో ఈ ఇండస్ట్రియల్ యూనిట్స్ ఏవైతున్నాయి వాటిని, అంటే సిక్ అంటే అవి నష్టాల్లో ఉన్న వాటిని తీసుకొని, సో ఇండస్ట్రియల్ యూనిట్స్ అండ్ పుట్టింగ్ దెమ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద వేజెస్ ఇన్ ఆర్డర్. సో తర్వాత వాటిలో ప్లేస్ చేయమన్నారు. సో అది జరిగింది. ఓకే. సో టేకింగ్ ఓవర్ సిక్ ఇండస్ట్రియల్ యూనిట్స్ అండ్ పుట్టింగ్ దెమ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇన్ ఆర్డర్. సో చాలా తీసుకోవడం వల్ల వాటిని అన్నింటిని ఆర్డర్లో పెట్టుకోవడం అనేది సో కొంచెం ఇబ్బంది కాబట్టి ఈజ్ ఆల్సో వెరీ బిజీ. సో ఇది తర్వాత నెక్స్ట్ పాయింట్. సో 10th వన్ క్రియేటింగ్ ఫైనాన్షియల్ సిస్టమ్స్. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్రియేటింగ్ ఫైనాన్షియల్ సిస్టమ్స్. సో అది కూడా ఉంటుంది ఇక్కడ. త్రూ ఏ పవర్ఫుల్ నెట్వర్కింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, డెవలప్మెంట్ అండ్ ప్రమోషనల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ సోషల్ కంట్రోల్ అండ్ సోషల్ ఓరియంటేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, క్రెడిట్ అండ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో క్రియేటింగ్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అది ఒకటి చెప్తున్నాను. మెయిన్గా ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేది క్రియేట్ చేసాం. సో త్రూ ఏ పవర్ఫుల్ నెట్వర్కింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా మనకి పవర్ఫుల్ నెట్వర్కింగ్ అనేది ఉంది మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి. అండ్ డెవలప్మెంట్ ఆల్సో అండ్ ప్రమోషనల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ సోషల్ కంట్రోల్ అండ్ సోషల్ ఓరియంటేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, క్రెడిట్ అండ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. సో దట్స్ ద థింగ్. దెన్ 11th వన్ ఈజ్ బెనిఫిటింగ్ ద రూరల్ ఏరియాస్. సో రూరల్ ఏరియాస్లో బెనిఫిటింగ్ అనేది జరుగుతూ ఉంది. తర్వాత ప్రయారిటీ సెక్టర్స్ అనేవి మనకి ఏది ముందు ఏంటనేది కూడా ప్రయారిటీ సెక్టర్స్ అనేవి ఉంటాయి. తర్వాత స్మాల్ బిజినెస్ ఇన్ ద ఫీల్డ్స్. ఓకే. సో స్మాల్ బిజినెసెస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఇండస్ట్రీ, ఫైనాన్స్, క్రెడిట్ సర్వీసెస్, ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, consultancy and so on. So this is the thing. Then let us see the different forms of public enterprises and their features now. So దానికి సంబంధించి ఈ ఫీచర్స్ ఏంటనేది కనుక చూస్తే కనుక ఫార్మ్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. సో మనకి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లోనే 3 రకాలు ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. సో దానిలో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో ఉన్నటువంటి మొత్తం మనం 3 రకాలుగా డివైడ్ చేసుకుంటే, ఒకటి డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్, అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదో ప్రభుత్వ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకోవటం, దాని మీద అండర్టేకింగ్ అనేది తీసుకోవటం. రెండోది పబ్లిక్ కార్పొరేషన్. సో తర్వాతది గవర్నమెంట్ కంపెనీ. సో వీటికి సంబంధించి మనం తర్వాత చూడవచ్చు. సో ముందుగా మనం డిపార్ట్మెంట్ అండర్టేకింగ్ అనేది కనుక చూస్తే, సో దానికి సంబంధించినటువంటి మనం కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 forms. One is departmental undertaking, and the second one is public corporation, and the third one is government company. Okay. So these are the 3 different forms of public enterprises. అంటే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అయితే దీస్ ఆర్ ద 3 forms అనమాట. ఓకేనా, ఇన్ని రకాలుగా ఉంటుందని చెప్పి. సో
So next one, departmental undertaking. So departmental undertaking is also, that means the government, any department related to the government that will be undertaken by some of the firms, so that is called as departmental undertaking. So this is the earliest form of public enterprise. So ఇది మనం లేటెస్ట్ అని చెప్పుకోవచ్చు. Under this form, the affairs of the public enterprises are carried out under the overall control of one of the departments of the government. సో ద ఓవరాల్ కంట్రోల్ అనేది మొత్తం కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదో ఒక డిపార్ట్మెంట్ అండర్లో ఉంటుంది. ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అపాయింట్స్ ఏ మేనేజింగ్ డైరెక్టర్, నార్మల్లీ ఏ సివిల్ సర్వెంట్ ఫర్ ద డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్. డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్లో ఉన్న వాటికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా, సో దాని కంట్రోల్ అంతా కూడా మొత్తం గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దాని మేనేజింగ్ డైరెక్టర్ని అపాయింట్ చేసే బాధ్యత కూడా, అధికారం కూడా గవర్నమెంట్కే ఇవ్వడం అనేది జరిగింది, గవర్నమెంట్ దగ్గరే ఉండడం జరిగింది. సో he will be given the executive authority to take necessary decisions. అతనికి ఎగ్జిక్యూటివ్ అథారిటీ పవర్స్ కూడా ఇస్తారు, అంటే టాప్ లెవెల్ పర్మిషన్స్ ఇస్తారు. ఎందుకంటే అతను సరైన టైంలో మనం ఆ నిర్ణయం తీసుకోవాలంటే అతనికి ఆ అధికారం ఉంటేనే కదా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అలాంటి అధికారాలు అనేది అతనికి ఇవ్వడం జరుగుతుంది. ద డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్ డస్ నాట్ హ్యావ్ ఏ బడ్జెట్ ఆఫ్ ఇట్స్ ఓన్. డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్ పర్టికులర్గా బడ్జెట్ అనేది ఏమీ లేదు. యాజ్ అండ్ వెన్ ఇట్ వాంట్స్ ఇట్ డ్రాస్ మనీ ఫ్రమ్ ద government exchequer, and when it has a surplus money it deposits it in the government exchequer. So however it is subject to budget, accounting and audit controls. So what is the thing is, so దీంట్లో మనకి ఏం చెప్తున్నట్టు, he will be the executive power and the department undertaking does not have a budget as its own. అది అయిపోయింది. So as and when it wants it draws money from the government exchequer and when it has surplus money. So surplus money ఎప్పుడైతే ఉంటుందో then the government is ready to give that money, so some other things, then it deposits it in the government exchequer. However it is subject to budget, accounting and audit controls. So that is the thing, same thing. So examples are, for departmental undertakings are railways, then railways are undertaken by Ministry of Railways and Department of Post, so Department of Science and Technology, and all India Radio, so that is also regional centers, having regional centers, and Doordarshan. So then defense undertakings like DRDL, DLRL, ordnance factors and such. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్గా చెప్తున్నాం డిపార్ట్మెంట్కి సంబంధించి. ఓకే, సో రైల్వేస్ and post and LIC also, that is also, and banks and all India Radio and Doordarshan also. So defense undertakings like DRDL and defense సంబంధించి DRDL ఒకటి, DLRL ఒకటి. సో ఇవన్నీ కూడా వీళ్ళు డిపార్ట్మెంట్ అండర్టేకింగ్ అనేది ఉంటుంది వీటన్నిటికి కూడా. సో అంటే ప్రభుత్వ నియంత్రణ అనేది వాటి మీద ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఉండడం అనేది జరుగుతుంది అని చెబుతున్నాడు. తర్వాత what are the features of this thing is, so under the control of a government department, control అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయితే కనుక the departmental undertaking is not an independent organization, so that is not about all. So it has no separate existence, అదేవిధంగా దానికి సపరేట్ ఎగ్జిస్టెన్స్ అనేది కూడా ఉండదు. సో it is designed to work under close control of a government, so it is subject to direct ministerial control. So that is the thing. Okay, సో కాబట్టి ఇట్ ఈస్ డిజైన్డ్ టు వర్క్ అండర్ క్లోజ్ కంట్రోల్ ఆఫ్ ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో అది ఏదో ఒక ప్రభుత్వ యొక్క డిపార్ట్మెంట్ యొక్క కంట్రోల్లో అది పనిచేస్తూనే ఉంటుంది. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు డిఫరెంట్ మినిస్ట్రియల్ కంట్రోల్స్. సో దట్ ఈస్ ద థింగ్. దెన్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ మోర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇక్కడ మనకి ఫ్రీడమ్ అనేది ఉంటుంది ఫైనాన్షియల్గా, అంటే మనం మన ఆస్తులు కోల్పోవాల్సిన అవసరం లేదు కాబట్టి. సో ద డిపార్ట్మెంటల్ టేకింగ్ కెన్ డ్రా ఫండ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అకౌంట్ యాజ్ పర్ ద నీడ్స్ and deposit back when convenient. So that is the thing. Then next one is like any other government department. So మిగతా ఏదైనా కనుక చూస్తే the departmental undertaking is almost similar to any other government department. Okay, so then next one, budget, accounting and audit controls. So that is also thing. The departmental undertakings has to follow guidelines as applicable to the
other government departments. So the department undertaking has to follow guidelines. So కొన్ని గైడ్లైన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. So there as applicable to the other government departments. So departments otherwise, so as applicable to the other government departments, దానికి కూడా కావాల్సి ఉంటుంది. Underlying the budget preparation, maintenance of accounts and getting the accounts audited internally and by external auditors. So that is the thing. So then more a government organization, less a business organization. So government organization is in a improved position and less a business organization. So the setup of department undertaking is more rigid. So the setup is very very rigid and less flexible and slow also. So after that, next thing is so what are the advantages of public enterprises? So one is effective control. So in this public enterprises there is effective control, means it's likely to be effective because it is directly under the ministry. So because ఇది మనం మినిస్ట్రీ అండర్లో ఉంటుంది కాబట్టి, ఒక పర్టికులర్ మినిస్టర్ ఉంటాడు కాబట్టి ఆయన మానిటరింగ్ అనేది ఉంటుంది కాబట్టి, సో అక్కడ పని అనేది కంట్రోలింగ్ అనేది బాగుంటుంది. సో దానికి అనుగుణంగానే కింద వాళ్ళు కూడా పనిచేస్తారు. తర్వాత సెకండ్ వన్ రెస్పాన్సిబుల్ ఎగ్జిక్యూటివ్స్. అదేవిధంగా నార్మల్లీ ద అడ్మినిస్ట్రేషన్ ఈజ్ entrusted to a senior civil servant. So that is the thing, the administration will be organized and effective. Okay, so third one, less scope for mystification of funds. So దాంట్లో డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్ డస్ నాట్ డ్రా ఆన్ ఎనీ మనీ మోర్ దాన్ ఈజ్ నీడెడ్. ఓకే, సో లెస్ స్కోప్ ఆఫ్ మై మిస్టిఫికేషన్ ఆఫ్ ఫండ్స్, దానిలో ఏం చెబుతున్నాడు, మిస్టిఫికేషన్ అనేది జరగడానికి వీల్లేదని చెబుతున్నాడు. సో డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్ డస్ నాట్ డ్రా ఎనీ మనీ మోర్ దాన్ ఈజ్ నీడెడ్. సరే, సో ఇక్కడ మనం చూస్తే ఎఫెక్టివ్ కంట్రోల్ అనేది ఉంటుంది, ఎందుకంటే అక్కడ కంట్రోల్ ఈజ్ లైక్లీ టు బి ఎఫెక్టివ్ బికాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ అండర్ ద మినిస్ట్రీ. సో సింపుల్ కదా. తర్వాత రెండవది రెస్పాన్సిబుల్ ఎగ్జిక్యూటివ్స్. నార్మల్లీ ద అడ్మినిస్ట్రేషన్ ఈజ్ entrusted to a senior civil servant. The administration will be ఆర్గనైజ్డ్ అండ్ ఎఫెక్టివ్. సో మా అక్కడి నుంచి అలా ఉంటుంది. సో తర్వాత థర్డ్ వన్, లెస్ స్కోప్ ఫర్ మిస్టిఫికేషన్ ఆఫ్ ఫండ్స్. సో ఫండ్స్ని మిస్టిఫికేషన్ చేయడానికి దెర్ ఈజ్ ఎ వెరీ లెస్ స్కోప్. డిపార్ట్మెంట్ అండర్టేకింగ్ డస్ నాట్ డ్రా ఎనీ మనీ మోర్ దాన్ ఈజ్ నీడెడ్. సో అది, సో దట్ టు సబ్జెక్ట్ టు మినిస్టరియల్ శాంక్షన్ and other controls, so chances for misutilization are low. So less scope for mystification కాబట్టి, so there is a problem at all, then I don't know actually. So తర్వాత నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, యాడ్స్ టు గవర్నమెంట్ రెవెన్యూ. సో గవర్నమెంట్ రెవెన్యూకి ఇది యాడ్ అవుతుంది. ద రెవెన్యూ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ఆన్ ద రైస్ వెన్ ద రెవెన్యూ ఆఫ్ ద డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్ ఈజ్ డిపోర్టెడ్ ఇన్ ద. So the revenue of the government is on the rise when the revenue of the departmental undertaking is depending. So this is the thing, adds to government revenue. So this comes under government revenue, and so the revenue of the government is also on the rise when the revenue of the departmental undertaking is deposited in the government account.
ఓకే. సో యాడ్స్ టు గవర్నమెంట్ రెవెన్యూ అంటే గవర్నమెంట్ రెవెన్యూకి ఈ డిపార్ట్మెంట్ అండర్టేకింగ్ అనేది కూడా ఉపయోగపడుతుంది అని చెబుతున్నాడు. సో తర్వాత వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ ఈజ్ వన్ ఈజ్ డెసిషన్ డిలేడ్ బికాస్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద డెసిషన్స్. కంట్రోల్ ఈజ్ సెంట్రలైజ్డ్, కంట్రోల్ అనేది ఒకరి చేతిలో ఉంటుంది కాబట్టి దిస్ రిజల్ట్స్ ఇన్ లోయర్ డిగ్రీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. దీనివల్ల కింద పనిచేసే వాళ్ళు అందరూ సౌకర్యంగా ఫీల్ అవ్వకపోవచ్చు, ఏదైనా ప్రాబ్లం కూడా అవ్వచ్చు. అండ్ అఫీషియల్స్ ఇన్ ద లోయర్ లెవెల్స్ కెనాట్ టేక్ ఇనిషియేటివ్. సో అఫీషియల్స్ ఇన్ ద లోయర్ లెవెల్స్ కెన్ టేక్ ఇనిషియేటివ్. సో అది ఉంటే చాలు. సో డెసిషన్స్ కెనాట్ బి ఫాస్ట్ అండ్ యాక్షన్స్ కెనాట్ బి ప్రాంప్ట్, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఈ డెసిషన్స్ అనేవి మనం చూసాక డెసిషన్స్ కెనాట్ బి ఫాస్ట్గా ఉండవు. అండ్ కండిషన్ అండ్ యాక్షన్స్ కెనాట్ బి ప్రాంప్ట్, యాక్షన్స్ కూడా ప్రాంప్ట్గా ఉండవు. సో దట్ ఈస్ ద థింగ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ నో ఇన్సెంటివ్ టు మ్యాక్సిమైజ్ ఎర్నింగ్స్. సో అది కూడా ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవాలి. సో ద డిపార్ట్మెంట్ అండర్టేకింగ్ డస్ నాట్ రిటైన్ ఎనీ సర్ప్లస్ ఇట్. సో దాంట్లో ఏం చెప్తున్నా అంటే ద డిపార్ట్మెంట్ అండర్టేకింగ్ డస్ నాట్ రిటైన్ ఎనీ సర్ప్లస్ విత్ ఇట్. సో అది మనం చూస్తే సో ద డిపార్ట్మెంట్ అండర్టేకింగ్ డస్ నాట్ రిటైన్ ఎనీ సర్ప్లస్. సో సర్ప్లస్ అనేది ఉండదు. సో దెర్ ఈజ్ నో ఇన్వెంటివ్ ఫర్ మ్యాక్సిమైజింగ్ ద ఎఫిషియన్సీ ఆర్ ఎర్నింగ్స్. సో అది కూడా చూడాలి. సో అది కూడా ఇంపార్టెంటే కాబట్టి. తర్వాత స్లో రెస్పాన్స్ టు మార్కెట్ కండిషన్స్. సో దట్ ఈస్ ద థింగ్. సో రెడ్ టేపిజం అండ్ బ్యూరోక్రసీ. సో అదొకటి ఇక్కడ మేజర్ ప్రాబ్లంగా చెప్తున్నాడు. ద డిపార్ట్మెంట్ అండర్టేకింగ్స్ ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్, సేమ్ థింగ్. అండ్ అండర్ ద ఇమీడియట్ సూపర్విజన్ ఆఫ్ ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ గెట్స్ డిలేడ్ సబ్స్టాన్షియల్లీ. సో తర్వాత ఇన్సిడెన్స్ ఆఫ్ మోర్ ట్యాక్సెస్. సో ఇన్సిడెన్స్ ఆఫ్ more taxes means at times in case of losses these are made up by the government funds only. So అది మొత్తం గవర్నమెంట్ ఫండ్స్తోనే చేస్తుంది. టు మేకప్ దీస్ దేర్ మే బీ ఏ నీడ్ ఫర్ ఫ్రెష్ ట్యాక్సెస్ విచ్ ఈజ్ అన్డిజరబుల్. ఎప్పుడో ఒకటిసారి కానీ సో మ్యాక్సిమం సో మన ఇండిపెండెన్స్ అనేది మనకి ఇక్కడ ఇన్సిడెన్స్ అనేది ఉంది కాబట్టి ఇన్సిడెన్స్ ఆఫ్ మోర్ ట్యాక్సెస్. ఓకే. So that is also important thing, the incidence of more taxes. And then next any business organization wants to be more successful. Prati business organization kuda so think like that. So needs to be more dynamic and flexible and responsive to market conditions, fast in decision making and prompt in actions. So then none of these qualities figure in the features of a department undertaking. సో దాంట్లో ఏం చెప్తున్నాడంటే none of these qualities figure in the features of a department undertaking. It is true that department undertaking operates as a extension to the government. So that is the thing. Then with the results the government may miss certain business opportunities. So business opportunities సంబంధించి ఇంకా so there is no need at all right now. So as not to miss business opportunities, the government has thought of another form of public enterprises, that is public and corporation. So instead of this one. So this is about public enterprise also.